సో ట్రేడింగ్ లో టిప్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక 1000 మంది, ఒక 1000 మందిని ర్యాండమ్ గా ఫిషింగ్ చేస్తారు. 1000 మందిని తీసుకొని మార్కెట్ లో ఏమవుతుంది, ఇదర్ ప్రైస్ పెరగాలి లేదా తగ్గాలి, రెండే పాసిబిలిటీస్. ఫ్లాట్ గా ఉంటుంది చాలా టైం వరకు, బట్ స్టిల్ పైకో కిందకి అయితే రావాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే 1000 మందిని పట్టుకుంటారు, 500 మందికి బై ఆప్షన్ ఇస్తారు, 500 మందికి సెల్ ఆప్షన్ ఇస్తారు. ఇప్పుడు మార్కెట్ లో ఏదో ఒకటే జరగాలి. సపోజ్ పడింది అనుకుందాం మార్కెట్, ఈ 500 మంది డబ్బులు పోయాయి, వీళ్ళు ట్రస్ట్ పోతుంది. ఈ 500 మందికి అయితే అప్ప వీళ్ళు చెప్పంగానే ప్రాఫిట్ వచ్చింది అనుకుంటారు, హ్యాపీ. అప్పటికి నమ్మరు, వీళ్ళకి కూడా కొంచెం డౌట్ ఉంటుంది. ఈ 500 మందికి మళ్ళీ 250 సెగ్రిగేట్ చేస్తారు, మళ్ళీ వీడికి బై చెప్తారు, వీడికి చెల్లిస్తారు. మళ్ళీ ఏదో ఒకటి జరగాలి కదా. ఇంకొక 250 మందికి డబుల్, 2 సార్లు చెప్పాడు, 2 సార్లు నాకు డబ్బులు వచ్చాయి. ఈ 250ని మళ్ళీ బ్రేక్ చేస్తారు, 125 చేసి వీడికి మళ్ళీ ఒకటికి బై ఒకటి చెల్లిస్తాడు. ఇప్పుడు వీడు ఏమంటాడంటే ఒకళ్ళ పోతుంది, ఈ 125కి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 3 times కన్సిస్టెంట్ గా హ్యాట్రిక్ తగిలింది. వీడు ఏమంటాడు, వీడికి ఎవరైతే టిప్ ఇచ్చాడో వాడు దేవుడు అయిపోతాడు.